ఎదురుదాడి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాదనలో చెప్తున్నారు. నేను ఒకటి మాత్రం చెప్పగలను బ్రహ్మనాయుడు గారు, అందరూ విన్నాను కాబట్టి మీ ఇంట్రో కూడా నేను విన్నాను. ఒకటి ఏంటి అంటే, అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుతున్నాయి, పరిధి దాటి వినియోగిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాను అదుపు తప్పి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, తమకు ఎవరైతే శత్రుత్వం ఉందో వాళ్ళ మీద ప్రయోగిస్తున్నటువంటి పని. ఇది ఎంత పరిధి దాటిందంటే వ్యక్తిత్వ హననాల వరకు వెళ్తున్నాయి. వాళ్ళని దారుణంగా కించపరిచేటువంటి విధంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిధి. ఈ సంస్కృతి మంచిది కాదు. ఒక సోషల్ మీడియాకే పరిమితం అవ్వాల ఆంధ్రప్రదేశ్ లో. ఈ దౌర్భాగ్యం ఇది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉందని నేను చెప్పను. ఒకప్పుడు తమిళనాడులో ఈ విధమైన కక్ష సాధింపు రాజకీయాలు ఉండేవి. ఆటవిక రాజ్యం అంటే బీహార్ అని చెప్పుకునేవాళ్ళు. ఆ రెండు రాష్ట్రాలు ఈ రోజున ఆ విధమైనటువంటి ముద్ర నుంచి బయటకు వస్తే ఈ ఆటవిక రాజ్యము, అదే విధంగా కక్ష సాధింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కనపడుతున్నాయి. ఓ సోషల్ మీడియాకే పరిమితం అయినయా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎదుటి వాళ్ళని తిట్టటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, కక్ష సాధింపు రాజకీయాలు ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు నెక్స్ట్ మీరు అధికారం వస్తుంది కదా, మరి మీరు చేసుకోండి. ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు రాష్ట్ర ప్రజలేంటి, రాష్ట్రం ఏంటి, వ్యవహారం ఏంటి? అధికారం ఇచ్చింది ఈ విధంగా తిట్టుకోవటానికి, ఈ విధంగా సోషల్ మీడియాలో ఒకళ్ళు ఇచ్చేసుకోవడానికి, కేసులు పెట్టుకోవడానికి, కక్ష సాధింపుల పాలు. ఇదేనా ఇంకా రాష్ట్రం అంటే? ఇదేనా డెవలప్మెంట్ అంటే? ఎవరు దీంట్లో అతిథులని నేను అడుగుతున్నాను. నేను వివేక్ బాబు గారు కూడా ఆవేశంగా మాట్లాడే, నేను ఇప్పుడు అసలు వాళ్ళిద్దరు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పక్కర్లేదండి. ఆయన కూడా ఏం చెప్పారు, మాకు 2.5 ఏళ్ళు ఓర్పు తర్వాత మేము కూడా ఒకసారి తిట్టామండి. ఒకసారి తిట్టా, 10 సార్లు తిట్టా, 100 సార్లు తిట్టే నేననే అసలు ఈ సంస్కృతి మంచిది కాదు అనేటువంటి దానికి ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడాలి అనేటువంటి నా ప్రయత్నం ఇది. అందరం కూడా అసలు ఈ సంస్కృతే మంచిది కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసినటువంటి దానికి వీళ్ళు కూడా సేమ్ అదే తరహాలో చేస్తున్నారు, డిఫరెంట్ మోడ్ లో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేశారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఇప్పుడు వీళ్ళు కనీసం 41 ACRPC ఇప్పుడు విజయ్ గాని వీళ్ళందరూ చెప్పారు, నేను కాదంటలే. వాళ్ళ తరహాలో కాకపోయినా ఏ తరహా అయితే ఏమైంది, ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చేస్తున్నారు. వాళ్ళని మనమేమి వాళ్ళ అయ్యో పాప అనాల్సినటువంటి అవసరం ఏమి లేదండి. తప్పు చేశారు, కోర్టులే చెప్తున్నాయి, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, అందరూ చెప్తున్నారు. అసలు వాళ్ళని తప్పు అంటానికి ఏముంది? తప్పు అంటానికి ఏం లేదు. ఈ విషయంలో నా ఇదేమిటి అంటే, రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఇలాంటి వాతావరణము, ఈ చెడ్డ వాతావరణము ఈ రాజకీయ పార్టీలని కలుషితం చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు, మీ రాజకీయాలకు కూడా మంచిది కాదు. అంటే ఇంకొక అంశం మీరు ప్రస్తావించాలి కృష్ణాయిల్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వంలో మాట్లాడిన విధంగా ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏమండి, కొద్ది డిగ్రీల్లో తేడా తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటున్నాను నేను అనేది. డిగ్రీల్లో తేడానే. ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టిందే అసెంబ్లీ దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి మనం 5 ఏళ్ళు మాట్లాడుకున్నాం. వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిందే తిట్లకు సంబంధించినటువంటి శాఖలు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి పేరు నాని, గుడివాడ అమర్నాథ్, అట్లా కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడిని, అదే విధంగా నారా లోకేష్ తిట్టడానికి వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేశారు. నేను కాదంటాం లేదు. వాళ్ళు 5 ఏళ్ల తరహాలో అది కాకపోతే వీళ్ళేమి డిగ్రీలు తక్కువ, అంతే, కొంచెం తక్కువ. ఇప్పుడు కూడా అదే తరహా నడుస్తానే ఉన్నాయి, పెద్ద ఏమీ లేదు కదా. చెప్పండి సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే పేరు నాని గారు, కొడాలి నాని గారు, ఆ తరహా ఈ ప్రభుత్వం మీరేం తొందర పడకండి. ఇప్పుడు మొదలైంది ఇప్పుడే కదా, మొన్నటి దాకా ఏముంది? ఫస్ట్ ఇప్పుడు జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చినాయి. రాత్రి నుంచి తనటం కొట్టడం మొదలు పెట్టారు. సరే, 12వ తేదీన ప్రభుత్వం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వాళ్ళు తన్నేరు కొట్టారనేటువంటిది కదా వీళ్ళు మొదలు పెట్టింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఢిల్లీ నుంచి ఆయన గల్లీ వరకు ఉద్యమం చేసినారు. దాని మీద కొంత కొట్టటాలు తిట్టటాలు ఆపారు. ఆ తర్వాత అయిపోయింది. మొన్న ఏదో పవన్ కళ్యాణ్ అన్నాడనే దాని లాండ్ ఆర్డర్ అనేటువంటి దాని మీద తీసుకొని ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టులు వినండి, తిట్లు కొట్టడం ఇంకా మళ్ళీ వస్తే ఎన్నో వస్తాయి, ఎక్కడికి బాగు. మీరు కంగారు పడకండి. అదే తరాన్ని ఇప్పుడు మీకు మూలాలు అదేనండి. ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అది నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, సోషల్ మీడియా వాళ్ళని ఎవరు మంచి వాళ్ళు అనడానికి వీలేదండి. వీళ్ళందరూ అరెస్ట్ చేసే వాళ్ళందరూ తప్పు చేశారు. కానీ
ఒక రీజన్ అయితే మీరైనా కానీ మన ఇద్దరం మాట్లాడుకుందాం, వాళ్ళ ముగ్గురు సంగతి వదిలిపెట్టేశారు. ఒక పార్టీ వాళ్ళకే ఎందుకు అరెస్ట్ అంటే ఇంకోళ్ళు లేవు అని అంటే దానికి ఏమి రీజన్ చెప్తాం? వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు, ఆ నియోజకవర్గంలో కార్యకర్తల మీద ఏమైనా కేసు నమోదు చేయాలంటే స్థానికంగా ఎమ్మెల్యేని అడిగి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఉన్న విషయం అందరికీ తెలుసు. అసలు అందరికీ పోలీసులు కాదండి, అసలు మొత్తము ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే పాలన కొనసాగాల్సినటువంటి అంశము కార్యనిర్వాహక వ్యవస్థ కేంద్రంగా జరగటం లేదు, ఎమ్మెల్యే కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ఆయన ప్రజల తరపున ప్రజల ద్వారాగా ఎన్నికయ్యి పాలనకు సంబంధించినటువంటి వ్యవహారం చూడాల్సినటువంటి వాడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే కేసులు ఏం పెట్టాలి, ఒకరు ఏ స్కీమ్ ఎవరికి ఇవన్నీ మొత్తం అది ఆ విధంగా రాజకీయ కేంద్రంగా అభివృద్ధి కానీ మిగతా అంశాలన్నీ ముడిపడి ఉండటం అనేటువంటిది మంచి సంప్రదాయం కాదు. ఇదేం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తీసుకొచ్చిందని నేను చెప్పటాల, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది, అంతకుముందు తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఒక 2 దశాబ్దాల నుంచి ఇది పెరుగుతూ పెరుగుతూ వచ్చినటువంటిది విష సంస్కృతి పెరుగుతుంది. దీన్ని మనము తప్పు అనేటువంటిది అందరూ తప్పు చేసినప్పుడు తప్పే అనాలి, అంతే తప్ప డిగ్రీల్లో వీళ్ళు 30% ఉన్నారు, వాళ్ళు ఏమో 90% చేశారు, 100% చేశారు అంటే ఏం తేడా లేదు, ఏదైనా తప్పే. ఇది ఒక అంశం. దాన్ని వాళ్ళు ఎంత మార్చుకుంటారు ఏంటి వాళ్ళ ఇష్టం అండి. మనం ఇది జనం అండి ఎలా ఉంటారంటే అండి, ఇప్పుడు కొంచెం ఈ డిగ్రీల వారీగా చూసినప్పుడు ఏమైనా పర్వాలేదు కదండి, ఇంకా తిట్టట్లేదు కదా వాళ్ళు అసెంబ్లీలో అట్లా తిట్టారు కదండి మీరు ఇప్పుడు అనొచ్చు. ఇప్పుడు తిట్టే టైం వచ్చినప్పుడు తిట్టినప్పుడు మనం ఏం చేయలేం కదా, అది మంచిది కాదని చెప్తున్నాం. అంటే తిడతారు అని మీకు ఒక అంచనా ఉంది, వీళ్ళు కూడా వాళ్ళలాగానే మాట్లాడతారు తొందరలోని. ఆల్రెడీ చేస్తున్నారు కదా కొన్ని. నేనేమంటానంటే జూన్ 4వ తేదీ రాత్రి నుంచి మొదలైనటువంటి సంస్కృతిని మనం చూసాం కదా, వీళ్ళే శుద్ధపూసలు కాదు అనేది. వీళ్ళు కూడా పరిపాలన చేసినటువంటి వాళ్ళు 14 నుంచి 19 వరకు వీళ్ళదే చేశారు. ఇలాంటి వ్యక్తులు మీడియా సంస్థల యాజమాన్యాల మీద పర్టికులర్ గా కొంతమంది యాంకర్లు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడంట ఆయన. వాళ్ళ మీద ఇప్పుడు కేసులు వేస్తా, నోటీసులు పంపిస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఆయనకి ఇచ్చిన నోటీసులకు ఆయన వెళ్ళి రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఆయన్ని నువ్వు నోటీసులు ఇచ్చినా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదని ప్రశ్నించిన వాళ్ళకి ఆయన నోటీసులు ఇప్పిస్తాడంట. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? ఏం దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ నేను బ్రహ్మనాయుడు గారు నేను చెప్తాను, ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల మీద ఆయన చట్టపరంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. హైకోర్టు ఆయన నువ్వేం అరెస్ట్ చేయొద్దని, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయనక్కర్లేదు, ఆయన విచారణకు హాజరవ్వమని ఆల్రెడీ నేను హైకోర్టు ఇచ్చి ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు, ఏమని చెప్తాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏవైతే పోస్టులు పెట్టి ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారో ఇప్పుడు ఆయన దెబ్బతీశాడు కాబట్టి ఇక రామ్ గోపాల్ వర్మని ఏమైనా తిట్టొచ్చా బ్రహ్మనాయుడు గారు? లేదు కదా. ఇప్పుడు మీరు తిట్టారనుకోండి, సపోజ్ ఏమైంది, మీ మీద కేసు అయింది. ఇప్పుడు ఆయన కేసును ఆయన ఫేస్ చేస్తాడు, కానీ మీరు కేసును మీరు ఫేస్ చేయాలిగా. ఇప్పుడు ఆయన ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి ఆయన మీద ఒక కేసు నమోదైంది కాబట్టి ఇక రామ్ గోపాల్ వర్మని ఏమైనా తిట్టమని మనకి పోలీసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్టు మనకు ఒక లైసెన్స్ ఇచ్చేసినట్ట. మన ఇష్టం వచ్చినట్టుగా మీడియాలో పోస్టులు పెట్టొచ్చా, మీమ్స్ పెట్టొచ్చా? అతను పెట్టినటువంటి దానికన్నా 100 రెట్లు ఎక్కువ పెడితే అతను కూడా రైట్స్ ఉంటాయి కదా, అతను కూడా చట్టాలు అతను ప్రయోగించుకునేటువంటి అవకాశం ఉంటది కదా. ప్రతి వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటున్నాను. అదే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నేర్పిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ శుద్ధపోసో మంచోడు అని నేను చెప్పటం లేదు, మీరు చెప్తున్నారు కదా. రామ్ గోపాల్ వర్మ ఒక పోర్న్ వీడియో చూడకుండా నేను నిద్ర లేకపోని అన్నాడు. అలాంటి ఆయన ఈ రోజున ఎఫ్ఐఆర్ వాళ్ళు కడితే నోటీసులు ఇస్తే ఎందుకు విచారణ రావట్లేదని, పోర్న్ వీడియో చూస్తాడా లేకపోతే ఏం చేస్తాడా ఆయన ఇష్టం అండి. బహిరంగంగా మీరు కూడా చూసిన మీడియా చర్చల్లో ఇదే చర్చల్లో అవునండి ఆయన బహిరంగంగానే చెప్పాడు పోర్న్. సరే ఆయన ఏం చూస్తాడు ఏంటి అనేటువంటిది, అది ఒకవేళ పోర్న్ వీడియో చూడటం నేరం అనేటువంటి దాని మీద ఏమన్నా మన చట్టాలు ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఆయన మీద కేసు నమోదు చేయొచ్చు, ఏమున్నాడు దానికి. అది ఆయన ఇంట్రెస్ట్. మీరు రోజు పొద్దున్న లేచి కాఫీ తాగుతారు, ఆయన పోర్న్ వీడియో చూస్తారని ఆయన చెప్పాడు, చూడొచ్చు, అతని ఇంట్రెస్ట్, దాన్ని ఎవరు కాదనరు. బహిరంగంగా అశ్లీలతను బహిరంగంగా అంత పెద్ద మనిషి, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషి మాట్లాడటం కరెక్ట్ కాదని కదా. ఏదో దారిని పోయే దానే కాదు కదా మాట్లాడింది, ఓ పెద్ద సినిమా డైరెక్టర్. ఆయన రోజు అయ్యే మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూలో, అది నేరమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం అయితే మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆయన నా ధోరణి నేనేమైతే అనుకుంటానో నేను వాటిని మాట్లాడతాను అనేటువంటి ఆయన ధోరణి అది. ఇప్పుడు ఆయన ఏదో ఒక క్యారికేచర్ ఇంకోటి పెట్టాడు అనే దాని మీద ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి, దాని మీద తేల్చాల్సినటువంటి అంశం.
అది కదా ఇక్కడ నేను ఒక పాయింట్ చెబుతాను. అసలు మీరు డిబేట్ పెట్టినటువంటి అంశం అందులోకి వెళ్తాను నేను ఇప్పుడు. ఏంటి డిబేట్ పెట్టినటువంటి అంశం? భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 111, 112కు సంబంధించినటువంటి విషయము ఇప్పుడు సంబంధించినటువంటి ఈ మొత్తం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పనిచేస్తుందా లేదనేటువంటి అంశం. దాని మీద వివేక్ బాబు గారు దానికి సంబంధించినటువంటి దాన్ని తీసి చదివారు, చూశారు. నేను దాంట్లో విషయాన్ని ఇప్పుడు 2 అంశాలు ఏంటి అంటే, ఇది 111, 112లో ఇది సైబర్ క్రైమ్ అని చెప్పడానికి ఏంటి అనేటువంటి దాని మీద, అదే విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పడానికి ఏంటి అనేటువంటి ఉన్నాయి దాంట్లో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒకళ్ళు ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి ఒక అంశాన్ని తయారు చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళని తిట్టాలి, ఇదిగో ఈ తిట్టులు తిట్టాలి, ఈ విధంగా వీడియోలు చేయాలి అసభ్యంగా ఆయన తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక కంప్యూటర్ ద్వారా ఇంకోటి ద్వారా ఫోన్ల ద్వారా ఇవన్నీ పంపించినప్పుడు వాటినే అన్ని పోస్టులు పెట్టినప్పుడు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వచ్చేటువంటి మాట వాస్తవమే. దాన్ని వీళ్ళు ఇది నేరపూరితమైనటువంటి చర్య కింద ఖచ్చితంగా భావించి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తీసుకున్నప్పుడు దానికి 10 ఏళ్ల నుంచి జీవిత కారాగార శిక్షలు పడేదానికి అవకాశం ఉండొచ్చు. అదే విధంగా వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు గిన ఎవరైనా గిన చనిపోతే ఆ విధంగా ఆ పోస్టుల వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఆత్మహత్య లాంటివి చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళకి మరణ శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111, 112 అనేటువంటి చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఇది వచ్చి జూలైలో మనకు వచ్చినటువంటిది. దీన్ని అమలు చేసేటువంటి క్రమంలో కోర్టులు ఇప్పుడు డిఫైన్ చేస్తాయి. ఇది సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కూడా వీటిని వర్తింపజేసి వీటికి జీవిత ఖైదీలు అదే విధంగా మరణ శిక్షలు విధించేటువంటి విధంగా ఉంటుందా లేదనేటువంటిది బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే దీన్ని డిఫైన్ చేసి అవసరమైతే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఇది భారతీయ న్యాయ సంహిత వీటిలో ఆర్గనైజ్డ్ క్రైమ్ సైబర్ క్రైమ్ కింద దీన్ని తీసుకోవాలా లేదనేటువంటిది కన్నా ఖచ్చితంగా ఆ చర్చ ఇక్కడ నుంచే ప్రారంభమైంది కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద డిఫైన్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. వీళ్ళు ఉన్నటువంటి ప్రకారంగా ఇవి సెక్షన్ల ప్రకారంగా చూస్తే బిఎన్ఎస్ ప్రకారంగా చూస్తే వీళ్ళు చేసినటువంటి పని బిఎన్ఎస్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని నా పరిస్థితి.